మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో గ్రూపింగ్ సెట్స్, నెక్స్ట్ రోలప్, క్యూబ్ ఇవి ఉంటాయండి. ఈ క్లాజెస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్ బై క్లాజ్లో చేయలేని వర్క్స్ వీటి ద్వారా చేయొచ్చు. చూడండి, ఇక్కడ గ్రూప్ బై అనేది వాడుతున్నాం దీని సింటాక్స్లో. అట్లనే ఇక్కడ కూడా గ్రూప్ బై వాడుతున్నాం రోలప్లో కూడా. అట్లనే క్యూబ్లో కూడా మనం గ్రూప్ బై వాడుతున్నాం. గ్రూప్ బైకి ఎక్స్టెన్షన్ అన్నమాట ఇవన్నీ. సో మామూలుగా గ్రూప్ బై ద్వారా ఏం చేస్తాం, గ్రూప్ ఆఫ్ డేటాని క్యాల్కులేట్ చేసి, అంటే సమ్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, మినిమం కావచ్చు, అట్లా చేస్తాం. మరి అట్లా ఒక గ్రూపు, సపోజ్ ఇక్కడ సమ్ సెట్ ఆఫ్ డేటా జాబ్ వైజ్ గ్రూపు, జాబ్ వైజ్ టోటల్ శాలరీస్, లేదంటే డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీస్, అట్లా 1 or 2 గ్రూప్స్ తీసుకొని చేస్తున్నాం. అట్లా కాకుండా మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి, మల్టిపుల్ గ్రూపింగ్ సెట్స్ మీకు తీసుకురావాలి. అట్లాంటప్పుడు గ్రూప్ బై చేయలేదు. ఓన్లీ గ్రూప్ బై ద్వారా అంటే కష్టం. దానికి ఇక్కడ గ్రూపింగ్ సెట్స్ అనేటివి ఉంటాయి. గ్రూప్ బై క్లాస్కి ఎక్స్టెన్షన్ అనమాట ఇది, ఇన్ అడిషన్ టు గ్రూప్ బై. అట్లనే గ్రూప్ బై క్లాజ్లో గ్రూపింగ్ సెట్స్ కూడా చేయలేనేటివి. నెక్స్ట్ ఏంటంటే రోలప్ ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ని తీసుకొస్తుంది. రోలప్ కంటే కూడా ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ని తీసుకొచ్చేది క్యూబ్. సో మొత్తానికి గ్రూప్ బై నుంచి మనం రావాలి. గ్రూప్ బై ఆల్రెడీ మీకు తెలుసు ఎట్లా ఉంటుందనేది. సో ఫస్ట్ మనకి అసలు డేటా అనేది కావాలండి. సో డేటా కోసం మనం ఒక శాంపిల్ టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒక టేబుల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. టేబుల్లో చూడండి, ఐడి, రీజియన్, ప్రొడక్ట్, ఇయరు, క్వాంటిటీ, ఇట్లా ఫీల్డ్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్, క్వాంటిటీ అనే టేబుల్లో వీటిల్ని మనం ఇట్లా ఈ ఫీల్డ్స్ పెట్టుకొని క్రియేట్ చేయడం జరిగింది. మరి డేటా కావాలి కదా ఇవన్నీ వర్క్ చేయాలంటే, కాబట్టి డేటాని కూడా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. సమ్ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో రీజియన్, ప్రొడక్ట్, ఇయర్, క్వాంటిటీ ఇచ్చేసాం. ఐడి ఎటు వాటికి ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంది. 12 rows మనం ఇన్సర్ట్ చేసాం. సో మరి డేటా ఎట్లా ఉందంటే క్లియర్గా మనం చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్, క్వాంటిటీ, మీకు డేటా ఇట్లా క్లియర్గా ఇన్సర్ట్ అయిన తర్వాత ఇట్లా ఉంటుంది. జస్ట్ సీ ద డేటా ఎట్లా ఉంటుంది. మరి మీకు ఇక్కడ చూడండి, ఈ క్వాంటిటీని మీరు క్యాల్కులేట్ చేయాలి. అంటే టోటల్స్ కావచ్చు, యావరేజెస్ కావచ్చు, ఇట్లాంటివంతా కూడా వేటి మీద క్యాల్కులేట్ చేయొచ్చు. ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయొచ్చు. ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి. 2020లో ఎట్లా ఉంది, 2021లో ఎట్లా ఉంది, 2019లో ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. ఇయర్ వైజ్ ఒక గ్రూప్ తీసుకోవచ్చు. ప్రొడక్ట్ వైజ్ కూడా గ్రూప్ తీసుకోవచ్చు. చూడండి, ప్రొడక్ట్ ఇక్కడ కంప్యూటర్సు, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, మౌస్ ఇట్లా రిపీట్ అవుతున్నాయి. వీటి మీద కూడా గ్రూప్ తీసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ మీద క్వాంటిటీ ఎంత అనేది కూడా తీసుకోవచ్చు. రీజియన్ మీద కూడా తీసుకోవచ్చు. ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్, ఇట్లా రీజియన్స్, డిఫరెంట్ రీజియన్స్ ఇచ్చాం. అంటే రీజియన్ మీద కానీ, ప్రొడక్ట్ మీద కానీ, ఇయర్ మీద కానీ మనం ఈ క్వాంటిటీస్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో దట్స్ వాట్. ఇక్కడ చూడండి, ద గ్రూప్ బై స్టేట్మెంట్ ఈజ్ గ్రూపింగ్ సెట్, అంటే ఇన్ యాన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గ్రూప్ బై క్లాస్. అంటే గ్రూప్ బై స్టేట్మెంట్లో గ్రూపింగ్ సెట్ అనేది ఒక ఎక్స్టెన్షన్ అనమాట గ్రూప్ బై క్లాస్కి. మరి ద గ్రూప్ బై స్టేట్మెంట్ ఈజ్ యూజెస్ to summarize the data in conjunction with
అగ్రిగేట్ ఫంక్షన్స్ సచ్ యాజ్ సమ్ము, యావరేజ్, కౌంటు ఇవి మామూలుగా మనం చూసిందే. ఎట్లా మనం సమ్మరైజ్ చేస్తాము గ్రూప్ బై చేసి. ఇట్ గ్రూప్స్ ద రిజల్ట్ సెట్ బేస్డ్ ఆన్ సింగిల్ ఆర్ మల్టిపుల్ కాలమ్స్. సింగిల్ కానీ మల్టిపుల్ కాలమ్స్ కానీ తీసుకొని అది గ్రూప్ చేస్తుంది. మరి ద గ్రూపింగ్ సెట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2008 version. Grouping set enhances group by clauses functionality by specifying many groups in single query. ఒకే క్వరీలో నంబర్ ఆఫ్ గ్రూప్స్ మనం మెయింటైన్ చేయొచ్చు. It allows the creation of many groups and analyze and compare their properties using a grouping set in single query as it is a collection of multiple groups. సో మల్టిపుల్ గ్రూప్స్ని బేస్ చేసుకొని మనం ఈ అగ్రిగేషన్, ఈ క్యాల్కులేషన్ అనేది మనం అట్ ఎ టైం చేసుకోవచ్చు. మరి ఏం చేస్తామంటే సెలెక్ట్ కాలమ్స్ లిస్ట్, ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ లిస్ట్, కామా అగ్రిగేట్ కాలమ్ నేమ్, అంటే ఏదైతే అగ్రిగేట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ సమ్ము, యావరేజ్ అవన్నమాట. ఫ్రమ్ టేబుల్ గ్రూప్ బై గ్రూపింగ్ సెట్స్, ఏ గ్రూపుల మీద మీరు క్యాల్కులేట్ చేయాలి, లైక్ ఇయర్ వైజు, రీజియన్ వైజు అండ్ ఇంకా ప్రొడక్ట్ వైజు, ఇట్లా గ్రూపింగ్ సెట్స్ ఏవైతే ఇస్తారో వాటన్నిటి మీద ఇది గ్రూపింగ్ తీసుకొని వస్తుంది. సో మామూలు గ్రూప్ బైకి గ్రూపింగ్ సెట్స్కి డిఫరెన్స్ మనం ఎగ్జాంపుల్స్లో క్లియర్గా చూద్దాం. మామూలుగా చూడండి, ఇక్కడ నేను గ్రూప్ బై అప్లై చేస్తాను. సెలెక్ట్ రీజియన్ వైజ్ కావాలనుకుందాం. రీజియన్ ఇక్కడ ప్రొడక్ట్స్ క్వాంటిటీనా టేబుల్ చూసుకోండి. ఇక్కడ ఫీల్డ్స్ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయండి కరెక్ట్గా. ప్రొడక్ట్ క్వాంటిటీ, ఓకే. రీజియన్ కమా సమ్ ఆఫ్ salary from product quantity group by region. రీజియన్ వైజ్ ఇప్పుడు మీకు వస్తుంది. సమ్ ఆఫ్ శాలరీ కాదు, ఇక్కడ ఏంటది సమ్ ఆఫ్ క్వాంటిటీ. ఈస్ట్ రీజియన్ క్వాంటిటీ మొత్తం ఇది, నార్త్ రీజియన్లో క్వాంటిటీ మొత్తం ఇది, ఇట్లా రావడం జరిగింది రీజియన్ వైజ్. అదే ఇయర్ వైజ్ కావాలనుకోండి, ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా గ్రూప్ బై ఇయర్. 2019లో ఇది, 20లో ఇది, టోటల్ అన్నమాట. ఇవి క్వాంటిటీ ఎంతెంత ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఆ ఇయర్లో అనేది. మరి అట్లానే ప్రొడక్ట్ వైజ్ కూడా కావాలి అనుకోండి, ప్రొడక్ట్ ఇక్కడ కూడా గ్రూప్ బై ప్రొడక్ట్ అని ఇస్తారు. ఓకే. మరి ఇండివిజువల్గా ఇట్లా వచ్చాయి. అలా కాకుండా మీకు చూడండి, ఇక్కడ రీజియన్ వైజ్ ఇది, అట్లనే ఇయర్ వైజ్ ఇది ఎగ్జాంపుల్, అండ్ రీజియన్ అండ్ ఇయర్ వైజ్ కూడా రెండు తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ రీజియన్ కామా ఇయర్ కామా సమ్ అని ఇచ్చాం. గ్రూప్ బైలో కూడా రీజియన్, ఇయర్ రెండు మెన్షన్ చేయాలి. గ్రూప్ బైలో కూడా రీజియన్ ఇయర్. చూడండి, ఈస్ట్ రీజియన్లో 2019లో టోటల్ ఎంత, నార్త్ రీజియన్లో 2019లో టోటల్ ఎంత, ఇట్లా వస్తాయి. ఒకవేళ ఆ రీజియన్లో మీకు ఏదన్నా మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ అది వాటిని గ్రూప్ చేసి టోటల్స్ ఇట్లా వస్తుంది. అట్లనే మరి 20th ఇయర్కి మళ్ళీ ఈ రీజియన్స్
అట్లనే 21 ఇయర్కి మళ్ళీ రీజియన్స్ వాటి యొక్క టోటల్స్ ఇట్లా రావడం జరిగింది. మరి ఇక్కడ ఇదొకటి ఇదొకటి 2 పాసిబిలిటీస్ తీసుకున్నా. ఇది గ్రూప్ బైయే వాడుతున్నాను నేను ఇప్పుడు. మరి అట్లా కాకుండా మీకు నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కావాలి అనుకోండి, అన్నీ ఇట్లా మనం ఈ నెంబర్ ఆఫ్ సెట్స్ తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ రీజియన్ తీసుకుందాం, రీజియన్ వైజ్ వచ్చింది ఇది. మరి ఇదేమో ప్రొడక్ట్ వైజ్ వచ్చింది, అంటే ఏ ప్రొడక్టు అనే దాన్ని బట్టి. మళ్ళీ ఇదేమో ప్రొడక్ట్ రీజియన్, తర్వాత ఇది ఫైనల్గా టోటల్. వీటన్నిటికీ ఏం చేసాం, ఇక్కడ గ్రూప్ బై క్లాజే వాడాము. ఇంకా మనం గ్రూపింగ్ సెట్స్లోకి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. యూనియన్ ఆల్, యూనియన్ ఆల్, యూనియన్ ఆల్. యూనియన్ ఆల్ అనే ఆపరేటర్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఇది యూనియన్, ఇది యూనియన్, ఇది వీటిలన్నిటిని యూనియన్ చేస్తున్నాం. యూనియన్ అంటే అన్నీ కలుపుకొని వస్తుంది అనమాట. మామూలుగా చూడండి, దీన్ని ఒక్కటే తీసుకుందాం. ఏమొచ్చింది, రీజియన్ వైజ్ వచ్చింది. ప్రొడక్ట్ ఏమొచ్చింది, ఇక్కడ నల్ వచ్చింది. ప్రొడక్ట్ ఏమీ లేదు, నల్ యాజ్ ప్రొడక్ట్ అన్నమాట. ప్రొడక్ట్ దగ్గర ఏం లేదు. మరి ఈ యూనియన్ ఆల్ ఆపరేటర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ని కూడా ఈసారి ఏం చేసామంటే యూనియన్ ఆల్, ఈసారి రీజియన్ని నల్ చేసాం. ప్రొడక్ట్ వైజ్ మనం గ్రూపు చేస్తున్నాం. చూడండి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి. చూడండి, ఫస్ట్దేమో రీజియన్ వైజ్, ఇప్పుడేమో ప్రొడక్ట్ వైజ్. అట్లనే మళ్ళీ యూనియన్ ఆల్, మళ్ళీ దానికి కలుపుతున్నాను. ఈసారి ఏంటి, రీజియన్ ప్రొడక్ట్ రెండు కలుపుతున్నాను. చూడండి, రీజియన్ వచ్చింది, ప్రొడక్ట్ వచ్చింది, వాటి యొక్క టోటల్స్ వచ్చాయి. సరే, లాస్ట్లో కదా ఇవన్నీ అన్నీ కలిపి వచ్చాయి. రీజియన్ ప్రొడక్ట్ రెండు కాంబినేషన్లు ఇచ్చాం కాబట్టి రెండు కాంబినేషన్లు కలిపి ఇట్లా రావడం జరిగింది. మళ్ళీ ఇంకొక కాంబినేషన్ కూడా కావాలి, టోటల్ కావాలి మనకి. సింపుల్గా రీజియన్ ప్రొడక్ట్ అన్నిటిని యూనియన్ ఆల్ ద్వారా ఇట్లా అంటే ఇవన్నీ స్టేట్మెంట్స్ కలిపి ఒకే రిజల్ట్గా మీకు వస్తుంది ఫైనల్గా. ఇప్పుడు చూడండి, ఇది ఫైనల్గా గ్రాండ్ టోటల్. రీజియన్ నల్, ప్రొడక్ట్ నల్, గ్రాండ్ టోటల్ మాత్రం ఇట్లా తీసుకున్నాం. ఫైనల్గా సమ్ ఇక్కడ లాస్ట్లో గ్రూప్ బై యూజ్ చేయలేదు లాస్ట్ దానికి, ఎందుకంటే మొత్తం టోటల్ రావాలి అని చెప్పించి. మరి ఇవన్నీ ఇట్లా యూనియన్ ఆల్ అని సెలెక్ట్ స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ రాసే బదులు మనం ఎన్ని పాసిబిలిటీస్ కావాలో అన్ని పాసిబిలిటీస్ని మనం గ్రూపింగ్ సెట్స్ ద్వారా తీసుకోవచ్చు దీని బదులు అనేది మనకి ఇక్కడ గ్రూపింగ్ సెట్ కాన్సెప్ట్స్. సో అది ఇక్కడ పై స్టేట్మెంట్ని ఇలా ఇస్తే సరిపోయింది సింపుల్గా. చూడండి, ఏం చేసాం, సెలెక్ట్ రీజియన్ ఇయర్ సమ్ ఆఫ్ క్వాంటిటీ ఇచ్చాం యాజ్ పర్చేజ్ క్వాంటిటీ. ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చాం. గ్రూప్ బై అని ఇచ్చి గ్రూప్ బై ఫీల్డ్స్ డైరెక్ట్గా ఇవ్వలేదు, గ్రూపింగ్ సెట్స్ అని ఇచ్చాం. ఫస్ట్ సెట్ ఏంటి, రీజియన్ ఇయరు, రీజియన్ ఇయరు. మనకి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ టోటల్ వచ్చేసిందండి, గ్రాండ్ టోటల్. ఇది గ్రాండ్ టోటల్. తర్వాత ఏమొచ్చింది, ఇయర్ వైజ్ వచ్చాయి. ఇయర్ వైజ్ చూడండి, 2019కి టోటల్ ఎంత, 20కి టోటల్ ఎంత, ఇట్లా వచ్చింది. తర్వాత వచ్చేసి ఈస్ట్ రీజియన్ టోటల్ ఎంత, ఈస్ట్ రీజియన్ మొత్తం టోటల్. తర్వాత ఈస్ట్ రీజియన్లో 2019లో ఎంత, 2020లో ఎంత, 21లో ఎంత. తర్వాత నార్త్ రీజియన్లో గ్రాండ్ టోటల్ ఇది, నార్త్ రీజియన్కి గ్రాండ్ టోటల్. మళ్ళీ నార్త్ రీజియన్లో మీకు 2019లో ఎంత, 20లో ఎంత, రెండే ఉన్నాయి. 21లో నార్త్ రీజియన్లో లేవు, మీరు కావాల్సింటే చూడొచ్చు. 21లో ఓన్లీ
సౌత్, వెస్ట్, ఈస్ట్ వచ్చింది. నార్త్ రీజియన్ ఓన్లీ 2019లో ఉంది అండ్ 2020లో ఉంది. కాబట్టి నార్త్ రీజియన్కి ఇట్లా ఈ 2 టోటల్సే వచ్చాయి. నెక్స్ట్ సౌత్ రీజియన్ తీసుకున్నట్లయితే దానికి గ్రాండ్ టోటల్ ఇది. సౌత్ రీజియన్లో మళ్ళీ 2019, 20, 21లో ఎంతెంత గ్రాండ్ టోటల్స్ ఉన్నాయి. అట్లానే వెస్ట్ రీజియన్ టోటల్ ఇది గ్రాండ్ టోటల్. వెస్ట్ రీజియన్లో మళ్ళీ 2019, 20 లేదు 21. ఇట్లా మనం చూడండి ఏమి ఇచ్చాం. ఇంతకు ముందర ఇవన్నీ అయితే చాలా సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాసి యూనియన్ ఆల్ అని పెట్టుకొని రాయాలి. అట్లా కాకుండా ఒకే సెలెక్ట్ స్టేట్మెంట్ మనం రాసాం. దాంట్లో గ్రూపింగ్ సెట్స్ రీజియన్ ఇయర్ కాంబినేషన్ తీసుకోమని చెప్పాం. సో దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా ఈ పాజిబిలిటీస్ ఏమైతే ఉన్నాయో ఈ సెట్స్ వాటిలన్నిటిని క్యాల్కులేట్ చేసి మీకు క్లియర్గా ఇక్కడ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. సింగిల్ స్టేట్మెంట్లో రాసాం. ఇంతకు ముందర ఇదే స్టేట్మెంట్ రాయాలంటే మనకి నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ కావాలి. గ్రాండ్ టోటల్ ఎంత, గ్రాండ్ టోటల్కి ఏం రాసాం ఇక్కడ ఫైనల్గా సమ్ అని ఇట్లా తీసుకున్నాం. ఇది గ్రాండ్ టోటల్కి. తర్వాత ఇయర్కి ఎంత, ఇయర్ వైజ్ టోటల్స్. ఇయర్ వైజ్ ఎక్కడ రాసాం, ఇక్కడ వీటిల్లో గ్రూప్ బై ప్రొడక్ట్ ఇయర్కి అసలు ఇక్కడ రాయలేదు, ఇయర్ వైజ్ తీసుకోలేదు అసలు. అంటే ఇయర్ వైజ్ కూడా కావాలనుకుంటే మీకు యూనియన్ ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ ఇయర్ ప్రొడక్ట్ సమ్ ఆఫ్ మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ కూడా రాయాలి. కానీ ఇక్కడ అవసరం లేకుండా అదే క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ రీజియన్ వైజ్ గ్రాండ్ టోటల్, రీజియన్ వైజ్ ఇయర్ వైజ్ మళ్ళీ టోటల్స్ ఇట్లా రావడం జరిగింది. సో ఎన్ని పాజిబిలిటీస్ ఎన్ని ఫీల్డ్స్ ఇచ్చాము ఇక్కడ, ఆ ఫీల్డ్స్ని యొక్క సెట్స్ని అది మెయింటైన్ చేస్తూ ఆటోమేటిక్గా మీకు ఇట్లా అంటే రీజియన్ని ఇండివిజువల్గా క్యాల్కులేట్ చేస్తుంది, ఇయర్ని ఇండివిజువల్గా ఇయర్ వైజ్ గ్రూపింగ్ ఈ సమ్స్ ఇండివిజువల్గా వస్తే రీజియన్ ఇయర్ మిక్సింగ్ తోటి మళ్ళీ సపరేట్గా రావడం జరుగుతుంది. ఆర్డర్ బై రీజియన్ ఇయర్ లాస్ట్లో ఆర్డర్ బై క్లాజ్ అప్లై చేస్తాం. రీజియన్ వైజు ఇయర్ వైజు ఆర్డర్లో రావాలని చెప్పించాం. ఓకే, ఈ విధంగా మనం ఈ గ్రూపింగ్ సెట్స్ని మెయింటైన్ చేయొచ్చు. అంటే ఎన్ని క్యాల్కులేషన్స్ మీరు చేయాలి, ఎన్ని టోటల్స్ చేయాలి, దేని మీద టోటల్స్ చేయాలి అనేది ఇది ఈ గ్రూపింగ్ సెట్స్లో మనం ఇచ్చేస్తే ఆ ఫీల్డ్స్ని ఇచ్చేస్తే సరిపోయింది. అదండి. మరి ఇక్కడ గ్రూపింగ్ అనే ఒక ఫంక్షన్ ఉండిద్ది. అదేంటంటే గ్రూపింగ్ ఫంక్షన్ చూడండి. గ్రూపింగ్ ఇది తీసుకుంటాను. ఈజ్ గ్రూప్ అయిందా లేదా 1 or 0 ఈ 2 వాల్యూసే వస్తాయి గ్రూపింగ్ అనేదానికి. సో ఈజ్ రీజియన్ గ్రూప్ అయిందా ఇక్కడ, అండ్ ఇయర్ గ్రూప్డ్. ఎస్, ఇయర్ రీజియన్ మొత్తం గ్రూప్ అయితేనే ఇక్కడ మీకు టోటల్ రావడం జరిగింది. ఇక్కడ ఈజ్ ఇయర్ గ్రూప్డ్ ఇయర్ గ్రూప్ గల ఏది గ్రూప్ అయింది ఇక్కడ ఇయర్ వైజ్ మీకు రావడం జరిగింది. ఇక్కడ 0 ఇయర్ ఇక్కడ నల్ ఉందంటే ఇది 1 అని వచ్చినట్టు, ఇక్కడ నల్ ఉందంటే ఇక్కడ 1 అని వస్తుంది, దాని మీద లేదు అన్నట్టు ఉల్టా చెప్పాను. ఇయర్ గ్రూప్డ్ 2019లో మీకు ఇది రావడం జరిగింది. అండ్ ఇది 2020లో ఇది ఎక్కడైతే నల్ వచ్చిందో అక్కడ మాత్రం ఇక్కడ ఆ ఫీల్డ్ గ్రూప్ అయిందా లేదా అనేది 1 వస్తుంది, లేకపోతే 0 వచ్చింది. అది గ్రూపింగ్ ఫంక్షన్. అది గ్రూప్ అయిందా లేదా అని తెలుసుకునేదానికి మాత్రమే ఈ గ్రూపింగ్ ఫంక్షన్ అనేది
వాడతాం. అంతేగాని మిగతా అంతా మామూలుగా ఇంతకు ముందర చేసినట్లే, ఇంకే ఏం లేదు. ఇంతకు ముందర దానికి గ్రూపింగ్ అయ్యిందా లేదా అనేదానికి 0 or 1 అనేది రావడం జరుగుతుంది ఆ ఫంక్షన్ ద్వారా. సో నెక్స్ట్ మీకు ఈ రోలప్ క్యూబ్ అనేటువంటి రోలప్ ఎట్లా ఉండిద్దంటే ఈ గ్రూపింగ్ సెట్స్ కంటే ఎక్కువ పాసిబిలిటీస్ని తీసుకొస్తుందండి. అంటే చూడండి, ద రోలప్ క్లాస్ ఈజ్ ఇన్ SQL సర్వర్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రూపింగ్ సెట్స్. గ్రూపింగ్ సెట్స్కి ఎక్స్టెన్షన్. గ్రూపింగ్ సెట్ ఏమో గ్రూప్ బైకి ఎక్స్టెన్షన్. రోలప్ ఏమో గ్రూపింగ్ సెట్స్కి అడిషనల్ అనమాట. దానికంటే ఎక్కువ పాసిబిలిటీస్ తీసుకొస్తుంది. ఇట్ ఈస్ ద సబ్ క్లాస్ ఆఫ్ ద గ్రూప్ బై క్లాస్. గ్రూప్ బై కిందనే ఇది వాడతాం. గ్రూపింగ్ సెట్స్ బదులు రోలప్ అని కాలం నేమ్స్ ఇచ్చేస్తాం. సో and performs an aggregation operation on multiple levels in a hierarchy and prepares summary reports. ఎప్పుడైతే అగ్రిగేషన్ అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ కాలమ్స్ ఏవేవి ఇచ్చామో వాటిలన్నిటి మీద ఇది ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చూసుకొని అన్ని పాసిబిలిటీస్ని ఇది ఆ యొక్క సమ్మరీ, సమ్ అయితే సమ్ము, యావరేజ్ అయితే యావరేజ్ క్యాల్కులేట్ చేసేదానికి యూజ్ అవుతుంది. ఇట్ అలౌస్ టు జనరేట్ మల్టిపుల్ గ్రూపింగ్ సెట్స్ విత్ ఏ సింగిల్ క్వరీ. ఇక్కడ మనం గ్రూపింగ్ సెట్ 1, సెట్ 2 ఇట్లా మనం ఇచ్చాం సెట్స్. అట్లా కాకుండా అది ఇక్కడ కాలం నేమ్స్ ఇచ్చేస్తే అదే పాసిబిలిటీస్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ రోలప్ అనేదాన్ని ఎలా అయినా ఇవ్వచ్చు, సింటాక్స్ ఎలా అయినా ఇవ్వచ్చు. గ్రూప్ బై రోలప్ కాలం నేమ్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే గ్రూప్ బై కాలమ్స్ లిస్ట్ విత్ రోలప్ అనైనా కూడా ఇవ్వచ్చు. ఎట్లా ఇచ్చినా ఒకటే. అదే ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఇంకొక టేబుల్ మనం క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో డేటా ఎలా ఉందండి అంటే ఎక్కువ పాసిబిలిటీస్ ఉండే విధంగా నేను ఇంకొక టేబుల్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫుల్ నేము, ఎంప్లాయీ ఫుల్ నేము, ID2 ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఫుల్ నేము, ఆక్యుపేషన్, వాడు ఏం చేస్తున్నాడు, వాడి వర్క్, జెండర్ ఏంటి, శాలరీ ఏంటి, కంట్రీ ఏంటి, ఇవి తీసుకున్నాం. కోర్స్ ఇదే రోలప్ క్యూబ్ని మీరు పైన దీని మీద కూడా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మరి అదే టేబుల్ మీద అప్లై చేసినా ఓకే. లేకపోతే ఇట్లా మీరు ఈ దీని వైస్ తీసుకొని రోలప్ తీసుకొని ఎంప్లాయీస్ టేబుల్ తీసుకొని దాని మీద అప్లై చేసినా ఓకే. మనకి ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ ఉందా లేదా అనేది చూద్దాం. ఎంప్లాయీ అనేది లేదు కాబట్టి ఎంప్లాయీ అని ఉంది. సో మనం ఇది క్రియేట్ చేద్దాం. కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దాంట్లోకి ఈ రికార్డ్స్ మొత్తాన్ని పంపిస్తున్నాను. 10 rows పంపించాను. ఓకే, డేటాని మీరు సెలెక్ట్ చేసి చూడండి ఎలా ఉందో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇది అక్కడ ఉండే డేటా. జస్ట్ సెలెక్ట్ చేసి చూడండి. తర్వాత మనం మామూలుగా గ్రూప్ బై యూజ్ చేస్తే ఏమొస్తుంది, కంట్రీ వైజు, లేదంటే ఇక్కడ ఏ ఫీల్డ్స్కి మనం గ్రూప్ బై వాడచ్చు, ఆక్యుపేషన్కి వాడచ్చు, జెండర్కి వాడచ్చు, కంట్రీకి వాడచ్చు. ఎందుకంటే అవి రిపీటెడ్ కాలమ్స్ కాబట్టి. అని ఇక్కడికి చూడొచ్చు. ఆక్యుపేషన్, రైటర్ ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ ఒకడు ఉన్నాడు, అట్లానే ఇంజనీర్ ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ వీటి మీద గ్రూప్ చేసి మనం శాలరీస్ తీసుకురావచ్చు. అట్లనే జెండర్, మేల్ ఫీమేల్ మీద కూడా గ్రూప్ చేయొచ్చు. కంట్రీ వైజ్ కూడా గ్రూప్ చేయొచ్చు. ఇండియాకి
యూఎస్కి, యూకేకి ఇట్లా సపరేట్ చేయొచ్చు. ఫుల్ నేమ్స్ ఎటు రిపీటెడ్గా ఉండవు మ్యాక్సిమం. ఈ వేరే వేరే పేర్లు ఉంటాయి, వాటికి గ్రూపింగ్ చేయలేము. మెయిన్గా ఇక్కడ ఆక్యుపేషను, జెండరు, కంట్రీ వీటిల్ని ఇవ్వచ్చు అనమాట. సో ఓకే, మనం మామూలు గ్రూప్ బై క్లాజ్ ఎటు ఇట్లా సపోజ్ కంట్రీ బేస్ మీద సమ్ ఆఫ్ శాలరీ తీసుకురావాలి. ఇండియా, యూకే, యూఎస్ ఇట్లా కంట్రీ వైజ్ తీసుకొచ్చా. లేదు జెండర్ కావాలి, జస్ట్ ఇక్కడ జెండర్ అని మెన్షన్ చేయండి సరిపోయింది. అండ్ ఇక్కడ కూడా జెండర్ అని ఇవ్వాలి, గ్రూప్ బై జెండర్. ఫిమేల్, మేల్ టోటల్ ఇది రావడం జరిగింది. మరి దీనికే ఇప్పుడు చూడండి, ద ఫాలోయింగ్ క్వరీ ఈజ్ యూజ్డ్ టు రిట్రైవ్ సబ్ టోటల్స్ అండ్ గ్రాండ్ టోటల్స్ ఆఫ్ శాలరీ గ్రూప్డ్ బై ద కంట్రీ. ఇక్కడ మనకి జస్ట్ ఇంతకు ముందర కంట్రీ అని ఇచ్చినా కానీ ఏమొచ్చింది, కంట్రీ వైజు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ రావడం జరిగింది. మరి ఇక్కడ గ్రూప్ బై కాకుండా నేను సింపుల్గా రోల్ అప్ ఎక్స్టెన్షన్ అంతే, ఎక్స్టెన్షన్ గ్రూప్ బైకి ఇది ఇచ్చాము, రోల్ అప్ కంట్రీ అన్నాం. గ్రూప్ బై కంట్రీ అనుకుంటా, రోల్ అప్ కంట్రీ అన్నాం. ఇప్పుడు చూడండి డిఫరెన్స్, ఎక్స్ట్రాగా ఇంకోటి రావడం జరిగింది. ఏంటిది, గ్రాండ్ టోటల్స్. మామూలుగా అయితే ఓన్లీ జస్ట్ అటు ఇండివిజువల్ వస్తాయి, ఇప్పుడు గ్రాండ్ టోటల్ కూడా రావడం జరిగింది. అంటే మనం ఇట్లా గ్రూప్ బై ఈకుంటా సమ్ ఆఫ్ శాలరీ తీసుకొచ్చామనుకుంటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు, మీకు చూపిస్తాను, రోల్ అప్ ఇవ్వకుండా కంట్రీ ఇస్తామండి. ఇదే అవుట్పుట్ మనకి రావాలి అంటే రెండు స్టేట్మెంట్స్ రాయాలి. సెలెక్ట్ వాట్ ఇస్ దట్ కంట్రీ యాజ్ నల్. ఎందుకంటే కింద ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో పైన కూడా అన్ని ఫీల్డ్సే ఉండాలి కాబట్టి కంట్రీ యాజ్ నల్ అని తీసుకున్నాం. సమ్ ఆఫ్ శాలరీ అంటే టోటల్ శాలరీ వస్తుంది ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు యూనియన్ ఆల్ ఆపరేటర్ వాడతాం, అది ఇది కలుపుకొని సేమ్ అవుట్పుట్ మనకి రిజల్ట్ ఏది వచ్చింది. కాకపోతే సెలెక్ట్ సమ్ ఆఫ్ ఏంటిది సాలరీ. చూడండి ఇంత ముందర టోటల్ వచ్చేది, వీటి అన్నిటి టోటల్ గ్రాండ్ టోటల్. జస్ట్ దీన్ని కింద పెట్టేస్తే మనకి ఇంతకు ముందర వచ్చిన స్టేట్మెంట్కి ఇది సేమ్ ఈక్వల్ అన్నమాట. అంటే రెండు స్టేట్మెంట్స్ రాసాము. ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ని యూనియన్ ఆల్ పెట్టి ఇట్లా తీసుకురావడం జరిగింది. ఇండియా, యూకే, యూఎస్ఏ టోటల్స్, ఫైనల్గా గ్రాండ్ టోటల్. దీనికి బదులు మనం ఏం రాస్తున్నాం అంటే ఈ యూనియన్ ఆల్ ఇంకొక స్టేట్మెంట్స్ ఇవన్నీ అక్కర్లేదు, జస్ట్ గ్రూప్ బై ఏమిస్తున్నాం, రోల్ అప్ కంట్రీ అంతే. అదే ఎన్ని పాసిబిలిటీసు, ఇవి సబ్ టోటల్స్, ఇవి గ్రాండ్ టోటల్స్. ఎంత విధంగా డేటాని అనలైజ్ చేయొచ్చు, క్యాల్కులేట్ చేయొచ్చు అనేది అది అనలైజ్ చేసి ఈ విధంగా తీసుకొస్తుంది. ఇది ఒక కంట్రీకి అని
ఇస్తే. ఇదే దీన్నే మనం గ్రూప్ బై కంట్రీ విత్ రోలప్ ఇట్లా ఇచ్చినా ఒకటే, గ్రూప్ బై రోలప్ అని ఆ ఫీల్డ్ బ్రాకెట్లో పెట్టినా ఒకటే. మరి ఇక్కడ కొలీస్ అనే ఒక ఫంక్షన్ వాడాం. కొలీస్ అంటే ఏం లేదు, ఇక్కడ నల్ అని వచ్చింది కదా, దీనికి ఇక్కడ గ్రాండ్ టోటల్ అని రావాలి నల్ బదులు. ఒకవేళ నల్ వస్తే దాని ప్లేస్లో గ్రాండ్ టోటల్ ఇవ్వమని ఇక్కడ కొలీస్ అనే ఫంక్షన్ వాడాం. ఆ ఫంక్షన్స్ క్లియర్ కాని వాళ్ళకి చెప్తాను మళ్ళీ. సో కొలీస్ ఫంక్షన్ ద్వారా ఇదేమవుతుందంటే నల్ ప్లేస్లో గ్రాండ్ టోటల్ అని ఇట్లా రావడం జరిగింది. సో కొలీస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఈ కంట్రీ నల్గా ఉందా లేదా అని చూస్తుంది. ఒకవేళ నల్ అనేది కనిపిస్తే గ్రాండ్ టోటల్ దాని బదులు వస్తుంది. మనం ఏ మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ రావడం జరిగింది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ టోటల్ ఆఫ్ ఆల్ కంట్రీస్, మీ ఇష్టం. ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నల్ ఉన్నప్పుడు అది ఆ మెసేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక కాలం కాకుండా మల్టిపుల్ కాలమ్స్ తోటి ఎట్లా మనం రోలప్ చేయాలి. ఇలా ఇచ్చినా ఒకటే. కాకపోతే ఇక్కడ అఫ్కోర్స్ ఇది జెండరు కంట్రీ, ఇది కంట్రీ జెండర్ ఇట్లా వాడా. 2 కాలమ్స్ తీసుకున్నాం. 2 కాలమ్స్ మీద ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాజిబిలిటీస్ని ఇది క్యాల్కులేట్ చేసి తీసుకొచ్చింది. చూడండి, జెండరు కంట్రీ, ఫస్ట్ ఫిమేల్, తర్వాత మేల్. ఫిమేల్ ఇండియాలో ఎంత, ఫిమేల్ యూకేలో ఎంత, యుఎస్లో ఎంత, అట్లనే ఈ ఫిమేల్స్ యొక్క గ్రాండ్ టోటల్ ఎంత. ఇది ఫైనల్గా ఇక్కడ కంట్రీ నల్ అని ఉందంటే ఇక్కడ గ్రాండ్ టోటల్ అని అర్థం. అండ్ ఇక్కడ మేల్స్ ఎంతెంత ఉన్నారు. మరి ఇక్కడ ఫైనల్గా మేల్స్కి ఇది గ్రాండ్ టోటల్, అందరికీ కలిపి ఇది ఫైనల్ టోటల్ అంతా కలిపి. ఇట్లా మీకు జెండర్ వైజ్ గ్రాండ్ టోటల్ వచ్చింది, కంట్రీ వైజ్ వచ్చింది, నెక్స్ట్ ఫైనల్గా గ్రాండ్ టోటల్ రావడం జరిగింది. సో అన్ని పాసిబిలిటీస్ని ఇది చెక్ చేసింది. ఇట్లా అన్నమాట. ఇక్కడ కూడా మనం గ్రూపింగ్ ఫంక్షన్ ఏమేమి గ్రూప్ అవుతున్నాయి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 or 2, 1 or 0 అనేది గ్రూపింగ్ ఫంక్షన్ తీసుకొస్తుంది. ఇదే మనకి ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ కావాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ రోలప్కి అడిషనల్గా మనకి ఉండే ఆప్షన్ క్యూబ్ అండి. క్యూబ్ ద్వారా మనం మ్యాక్సిమం పాసిబిలిటీస్ తీసుకోవచ్చు. చూడండి, ద రోలప్ క్లాస్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రూపింగ్ సెట్ ఆపరేటర్. బట్ ఇక్కడ చూడండి, ద క్యూబ్ ఈజ్ ఎ సబ్ క్లాస్ ఆఫ్ ద గ్రూప్ బై క్లాస్. ఇది కూడా గ్రూప్ బై క్లాస్ లాగానే. గ్రూప్ బై ఇక్కడ రోలప్ అని ఇవ్వకుండా మనం ఏమిస్తాము, క్యూబ్ అని ఇస్తాం అంతే, ఇంకేమీ డిఫరెన్స్ లేదు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ అలోస్ యూ టు జనరేట్ మల్టిపుల్ గ్రూపింగ్ సెట్స్. మల్టిప్లై చేస్తుంది అనమాట. ఎన్ని ఫీల్డ్స్ ఇస్తే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని మ్యాక్సిమం పాసిబిలిటీస్ని తీసుకొస్తుంది. చూడండి, రోలప్ రిటర్న్స్ అన్ అవుట్పుట్ దట్ షోస్ అగ్రిగేట్స్ ఫర్ ఏ హైరార్చీ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద కాలమ్స్ యూ హ్యావ్ చూజన్. సో అది రోలప్ ఒక హైరార్చీ ఆఫ్ వాల్యూస్ని తీసుకొస్తుంది మీరు ఏవైతే కాలమ్స్ ఇచ్చారో వాటి మీద. ఆన్ ది అదర్ హ్యాండ్, క్యూబ్ క్రియేట్స్ ఏ రిజల్ట్ సెట్ దట్ ఇన్క్లూడ్స్ అగ్రిగేట్స్ ఫర్ ఆల్ possible combinations of values in the columns that have been selected. ఏ కాలమ్స్ అయితే మీరు ఇచ్చారో వాటికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని కాంబినేషన్స్ని ఇది
తీసుకొని వస్తుంది. సో అది ఎలా అనేది మనం చూసినట్లయితే ఇక్కడ జస్ట్ మీరు ఈ గ్రూప్ బై రోలప్ ప్లేస్లో జస్ట్ మీరు ఈ క్యూబ్ అని ఇచ్చి చూడండి, సరిపోయింది. డిఫరెన్స్ ఆటోమేటిక్గా మీకు తెలిసింది. విత్ రోలప్ కాకుండా ఇక్కడ ఏమనిస్తాము, విత్ క్యూబ్ అనేది. ఇంతకు ముందర ఎన్ని రోస్ వచ్చాయి చూడండి, 8 రోస్ వచ్చాయి. ఇది ఇంకా ఎక్కువ పాజిబిలిటీస్ని తీసుకురావాలి మనకి. 11 పాజిబిలిటీస్ తీసుకొచ్చిందండి, మ్యాక్సిమం పాజిబిలిటీస్. సో జెండరు కంట్రీ, ఫీమేల్ ఇండియా, ఓకే, ఫీమేల్ ఇండియా, ఓకే. అండ్ ఇక్కడ జెండర్ వైజ్ ఇండియాలో మళ్ళీ గ్రాండ్ టోటల్ ఎంత. తర్వాత ఫీమేల్ యూకే, ఓకే, ఫీమేల్ యూకే గ్రాండ్ టోటల్ ఎంత. ఫీమేల్ యుఎస్ అండ్ మేల్ యుఎస్, ఇవి మళ్ళీ వీటికి ఈ రెండింటికి కలిపి యుఎస్కి గ్రాండ్ టోటల్ ఎంత. తర్వాత వీటన్నిటికీ గ్రాండ్ టోటల్ ఎంత, వీటికి ఇక్కడ ఇచ్చున్న పాజిబిలిటీస్ అన్నిటికీ. తర్వాత ఫిమేల్ వైజ్ టోటల్ అన్ని ఫిమేల్స్ గ్రాండ్ టోటల్ ఎంత, మేల్ వైజ్ గ్రాండ్ టోటల్ ఎంత. అంటే ఎన్ని రకాలుగా మీరు టోటల్స్ క్రియేట్ చేయొచ్చో అన్ని రకాలుగాను ఇది తీసుకొస్తుంది. ఇక్కడ మనం క్యూబ్లో మనకి టేబుల్ ఏంటి, ఎంప్లాయీస్ టేబుల్ కదా. ఎంప్లాయీస్ టేబుల్లో కంట్రీ, జెండర్, ఆక్యుపేషన్ కూడా ఇద్దాం, చూద్దాం. ఇంకా చూడండి ఎన్ని వస్తాయి. ఆక్యుపేషన్, సో ఇక్కడ కూడా మీకు కామా ఆక్యుపేషన్ విత్ క్యూబ్. జెండర్ కామా సమ్ ఆఫ్ సాలరీ, ఎన్ని పాజిబిలిటీస్ తీసుకొచ్చిందో చూడండి, 46 పాజిబిలిటీస్ తీసుకొచ్చింది. అంటే ఈ క్యూబ్ అనేది ఎలా ఈ యొక్క పాజిబిలిటీస్ క్యాల్కులేట్ చేసేదానికి తీసుకొస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది ఇక్కడ అన్ని ఫీల్డ్స్ని. అంటే మల్టిప్లై అంటే మ్యాక్సిమం పాజిబిలిటీస్ ఎట్లా ఉంటాయంటే జెండర్, కంట్రీ, ఆక్యుపేషన్ వైజ్ ఒక టోటల్ శాలరీ అనుకున్నాం. మళ్ళీ జెండర్, కంట్రీ వైజ్ ఒక కాంబినేషన్, జెండర్ ఆక్యుపేషన్ వైజ్, ఆక్యుపేషన్ కంట్రీ వైజ్, కంట్రీ జెండర్ వైజ్, మళ్ళీ కంట్రీ ఆక్యుపేషన్ వైజ్. ఇట్లా ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయో మనం ఇచ్చిన 3 ఫీల్డ్స్లో, 3 ఫీల్డ్స్కి ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాజిబిలిటీస్ని ఇక్కడ తీసుకొని మనకి 46 రోస్ మనకి జనరేట్ చేసింది. ఏ విధంగా చూసినా మీకు టోటల్స్ వస్తాయి. ఎన్ని రకాలుగా అయినా సరే మీరు టోటల్స్ వీటిల్లో వెతుక్కోవచ్చు, ఏ కాంబినేషన్ చూసినా. అది క్యూబ్లో మీకు పాజిబిలిటీ ఆ విధంగా ఉంటుంది. మీకు ఇంకా వీటిని కంపేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, గ్రూపింగ్ సెట్స్ ఈక్వలెంట్ టు యూనియన్ ఆల్. గ్రూపింగ్ సెట్స్ ఎలా ఇస్తే యూనియన్ లాలో అయితే ఎలా ఇవ్వాలి. ఇక్కడ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ యూనియన్ ఆల్, రెండో సెలెక్ట్ స్టేట్మెంట్, ఇట్లా 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తేనే ఆ యొక్క రిజల్ట్స్ ఇట్లా వస్తుంది మామూలుగా. అలా కాకుండా దాన్ని సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఇట్లా గ్రూపింగ్ సెట్స్ ఇచ్చి కాలం 1, కాలం 2 ఇట్లా ఇస్తే సరిపోయింది. ఇక్కడేమో గ్రూప్ బై కాలం 1, గ్రూప్ బై కాలం 2 సపరేట్గా ఇచ్చి వాటిని యూనియన్ ఆల్ చేయాలి. గ్రూపింగ్ సెట్స్లో అలా అవసరం లేదు.
మరి ఈ గ్రూపింగ్ సెట్స్కి అడ్వాన్స్డ్ కదా, మళ్ళీ రోలప్ ఎలా ఉండిద్ది? రోలప్ ఇలా గ్రూప్ బై రోలప్ కాలం 1 కాలం 2 కాలం 3 అని ఇస్తే గ్రూపింగ్ సెట్స్లో మీకు ఇలా ఇవ్వాలి. గ్రూపింగ్ సెట్ కాలం 1 కాలం 2 కాలం 3 కాలం 1 కాలం 2 అదొక కాంబినేషన్, మళ్ళీ కాలం 1 ఒక కాంబినేషన్, మళ్ళీ కావాల్సింటే కాలం 3 ఇంకొక కాంబినేషన్, కాలం 2 ఇంకొక కాంబినేషన్, ఇట్లా ఇన్ని ఇవ్వాలి. కానీ ఈ 3 కాంబినేషన్లనే తీసుకునేది రోలప్. దీన్నే క్యూబ్లోకి వెళ్ళినట్లయితే జస్ట్ గ్రూప్ బై క్యూబ్ అని ఇచ్చాము. కాలం 1 కాలం 2 కాలం 3 అని ఇస్తే, అదే గ్రూపింగ్ సెట్లలో అయితే ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇది 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 ఇండివిజువల్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో అన్ని కాంబినేషన్స్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అది క్యూబ్. ఇదే మనం ఈ క్యూబ్ ఆపరేషన్ని మనం ఇక్కడ ఇచ్చాం కదా, దీన్ని గ్రూపింగ్ సెట్లలో రాయాలంటే ఇలా రాయాలి. అంటే గ్రూపింగ్ సెట్ అని ఇచ్చి మనం గ్రూప్ బై గ్రూపింగ్ సెట్ జెండర్ కంట్రీ అని ఇచ్చి మళ్ళీ జెండర్ కంట్రీ, తర్వాత కంట్రీ జెండర్, తర్వాత కంట్రీ ఆక్యుపేషన్, మళ్ళీ కంట్రీ సపరేట్గా, జెండర్ సపరేట్గా, ఆక్యుపేషన్ సపరేట్గా, ఇన్ని సెట్స్ ఇక్కడ రాస్తే అప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది. అలా కాకుండా క్యూబ్ ద్వారా ఒకేసారి మనం అన్ని కాంబినేషన్స్ అదే మల్టిప్లై చేసే విధంగా మనం ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉంటాయండి. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా సమ్మరైజ్ చేయడం ఎట్లా అంటే క్యాల్కులేట్ చేసి ఈ టోటల్స్, అంటే టోటల్ అయితే టోటల్, యావరేజ్ అయితే యావరేజ్. అఫ్కోర్స్ మనం ఇక్కడ టోటల్సే తీసుకొస్తున్నాం. యూ కెన్ యూజ్ సపోజ్ ఐ కెన్ సే యావరేజ్ అని ఇస్తున్నాం. యావరేజెస్ కూడా ఇట్లా వస్తాయి. ఏవైనా సరే ఏ ఫంక్షన్స్ మనకి క్యాల్కులేషన్ కావాలో యావరేజ్ సపోజ్ ఐ కెన్ సే సమ్ ఆఫ్ సాలరీ. ఇక్కడ యావరేజ్ వచ్చింది, ఇక్కడ టోటల్ శాలరీ రాడు. అట్లా ఏ ఫంక్షన్స్ అయినా సరే ఈ యావరేజ్, సమ్ము, మ్యాక్సిమము, మినిమము ఇవన్నీ కూడా మనం తీసుకురావచ్చు అన్నమాట. ఈ గ్రూపింగ్ సెట్స్, రోలప్, క్యూబ్ అనే క్లాజెస్ ద్వారా ఇవన్నీ కూడా గ్రూప్ బైకి కాంబినేషను, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ బై క్లాజ్ ఆల్రెడీ ఫస్ట్లో మీకు సెలెక్ట్ స్టేట్మెంట్, క్లాజెస్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్లో చెప్పున్నది. వేర్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై లో వన్ ఆఫ్ ద క్లాజ్ ఈజ్ గ్రూప్ బై. ఓకే, ఇదండి. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ తోటి కంటిన్యూ అవుతాం. రైట్.